హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేటి యువతీ యువకులు అపజయాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారిని శోకాలు పాలు చేస్తున్నారు. దీనికి కారణం మనలోని ఆత్మవిశ్వాసం లేకపోవడమే. కనుక నేను ఈ వీడియోలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలో వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చేయగలను అని అనుకునేదే ఆత్మవిశ్వాసం. ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవరైనా సరిగ్గా రాణించలేరు. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దృఢమైన సంకల్పం ఉంటే ఎవరైనా దేన్నైనా సాధించగలరు. మనిషి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని జాతి వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాటం చేసిన నెల్సన్ మండేలా ఇలా అనేవారు. ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తున్నదని ఆయన మాట. ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి. ఈ అవగాహన మాటల్లో ధ్వనించాలి. ఓటమి విజయానికి మెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే అపజయానికి కుంగిపోకూడదు. ఎందుకు ఓటమి పాలయ్యాను అని తనను తాను ప్రశ్నించుకునేవాడే విజయం సాధిస్తాడు. మానవ జన్మ అపురూపం. ఏదైనా సాధించేందుకే దైవం ఈ శరీరాన్ని ఇచ్చాడు. కష్టాలు అందరికీ ఉంటాయి. పాండవులు ఆత్మవిశ్వాసంతో 12 ఏళ్ళు అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని యుద్ధం చేసి విజయం సాధించారు. దేవుడైన రాముడికే 14 ఏళ్ళు వనవాసం తప్పలేదు. కనుక మనలోని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? తప్పుడు ఆలోచనలకు మన మనసులో చోటు ఉండకూడదు. వాటి వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. మంచి ప్రవచనాలు వినాలి. ఎవరైనా గొప్ప పనులు చేసినప్పుడు వారితో సాన్నిహిత్యాన్ని పంచుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ ముందు వరుసలోనే కూర్చోవాలి. వేదికపై ఎక్కి చక్కగా మాట్లాడగలగాలి. అన్నింటికంటే ముఖ్యం మన పని మీద ఎక్కువ సమయం కేటాయించాలి. చివరగా ఒక్క విషయం మిత్రమా, విజయం సాధించిన వారికి ఓడిన వారికి మధ్య తేడా ఈ ఆత్మవిశ్వాసమే అని తెలుసుకోగలిగితే గెలుపు మన అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.